జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలికి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలితో పాటు తెలంగాణ భూగర్భ గనులు, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శులపై సీరియస్ అయింది. వారికి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాస ప్రాంతాల్లో బండరాళ్లను తొలగించేందుకు రాత్రి పగలు తేడా లేకుండా భారీ పేలుళ్లు జరుపుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ ఘటన పట్ల ఇటీవల కాలంలో పలు పత్రికలలో అనేక కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ పత్రికా కథనాలపై హైకోర్టు జడ్జి జస్టిస్ నగేష్ భీమపాక తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ఒక లేఖ రాశారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా నిత్యం పేలుళ్లు జరపడం వల్ల అక్కడి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈ లేఖలో తెలిపారు. హైకోర్టు జడ్జి రాసిన ఈ లేఖను ప్రజా ప్రయోజన వాద్యంగా స్వీకరించిన హైకోర్టు బుధవారం ఈ పిల్పై విచారణ జరిపింది. దీనిపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ కేసులో రాష్ట్ర భూగర్భ గనులు, పర్యావరణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చింది. ఈ పేలుళ్లపై వెంటనే వివరణ ఇవ్వాలని ఐఏఎస్ అమ్రపాలితో పాటు మిగతా వారికి కూడా తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి ఐఏఎస్ కు షాక్ తగిలిందని చెప్పుకోవాలి. తెలంగాణ హైకోర్టు అమ్రపాలి ఐఏఎస్ కు బుధవారం నోటీసులు జారీ చేసింది. జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలితో పాటు తెలంగాణ భూగర్భ గనుల, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శులకు కూడా ధర్మాసనం నోటీసులు పంపించింది. దానికి రీజన్ ఏంటంటే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాస ప్రాంతాల్లో బండరాళ్లను తొలగించేందుకు రాత్రి పగలు తేడా లేకుండా భారీ పేలుళ్లు జరుపుతున్నారని తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిందని తెలంగాణ హైకోర్టు సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే గత కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ లోని నివాస ప్రాంతాల్లో రాత్రిపూట పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయని, అక్కడ ఉన్న బండరాళ్లను పేల్చేసి వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని వార్తా పత్రికల్లో వరుస కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ న్యూస్ పేపర్ల కథనాలు గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు జడ్జి జస్టిస్ నగేష్ భీమపాక తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ఒక లేఖ రాశారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా నిత్యము దాదాపు 10 పేలుళ్లు జరిపి బండరాళ్లను పగలగొట్టి వాటిని తరలిస్తున్నారని ఆ లేఖలో జస్టిస్ నగేష్ భీమపాక పేర్కొన్నారు. ఒక అర్ధరాత్రి వేళ వినిపిస్తున్న భారీ శబ్దాల కారణంగా పేలుళ్లు జరిపే ప్రాంతానికి సమీపంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కనీసం నిద్రపోవట్లేదని సీజేకు రాసిన లేఖలో ఆయన ప్రస్తావించారు. ఇక హైకోర్టు జడ్జి రాసిన ఆ లేఖను ప్రజా ప్రయోజన వాద్యంగా స్వీకరించిన హైకోర్టు బుధవారం ఈ బిల్పై విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో రాష్ట్ర భూగర్భ గనుల, పర్యావరణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు హైదరాబాద్ కలెక్టర్, అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చింది. ఈ పేలుళ్లపై వెంటనే వివరణ ఇవ్వాలని ఐఏఎస్ అమ్రపాలితో పాటు మిగతా వారికి కూడా తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే రాత్రిపూట ఈ బండరాళ్లు పేలుళ్ల శబ్దాలకి కొంతమంది ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని, అకస్మాత్తుగా రాత్రి ఈ పేలుళ్లు సంభవించడం అంటే ఇన్ జనరల్ గానే రాత్రిపూట నిద్రపోతుంటే అందరూ ప్రశాంతత కోరుకుంటారు. ఏ చిన్న చప్పుడైనా కూడా రాత్రిపూట యూజువల్ గా కామ్ గా ఉంటాయి. ఎక్సెప్ట్ మెయిన్ రోడ్ సైడ్ ఉన్నవి ఆ వెహికల్ సౌండ్ వస్తాయి, కానీ రెస్ట్ ఇంకా మిగతా టైం అంతా కూడా కాలనీస్ అవన్నీ కూడా కాస్త పీస్ఫుల్ గానే ఉంటాయి. కానీ అర్ధరాత్రిలో అకస్మాత్తుగా ఈ సౌండ్ల వల్ల అక్కడ లోకల్ ఆ ప్రాంత నివాసులందరూ కూడా కాస్త భయభ్రాంతులకు గురవుతున్నారని, ఈ నేపథ్యంలో దీని ప్రయోజన వాద్యంగా కూడా దీన్ని కన్సిడర్ చేసి హైకోర్టు జస్టిస్ దీన్ని టేకప్ చేసి ఇమ్మీడియట్ గా కూడా దీనిపైన వివరణ ఇవ్వాల్సిందిగా కూడా సదరు ఐఏఎస్ అధికారికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సందీప్. థ్యాంక్ యూ శ్రీచరణ్.